మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అష్టమి సోమవారంతో కలిసి వచ్చింది కనుక సాయంత్రం 6 తర్వాత బీరువాలో ఇది పెడితే చాలు. బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది. కోట్లు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కష్టాలు పోతాయి. ధన సంపాదన పెరిగే అవకాశాలు వస్తాయి. ఎందుకంటే హిందూ సనాతన ధర్మంలో తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులోనూ అష్టమి తిథి అంటే అత్యంత పవిత్రమైనది మరియు శక్తివంతమైనదిగా మన పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అష్టమి అనగానే మనకు సాక్షాత్తు ఆ జగన్మాత దుర్గాదేవి గుర్తుకు వస్తుంది. ఈ అష్టమి తిథి అనేది దుర్గాదేవికి అలాగే సిరి సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజున మనం అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధించినా ఏ చిన్న పరిహారం చేసినా సరే దానికి అనంతమైన అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారో, అప్పుల బాధలతో కృంగిపోతున్నారో వారికి ఈ అష్టమి నాడు పేసే పరిహారాలు ఒక వరప్రదాయిని లాంటివి. ఈరోజు ముఖ్యంగా మనం డబ్బులు దాచుకునే బీరువాలో ఒక ప్రత్యేకమైన వస్తువును పెడితే చాలు, మీ ఇంట ధన సంపదన అమాంతం పెరిగిపోతుంది. బీరువా మొత్తం నోట్ల కట్టలతో నిండిపోతుంది. డబ్బు వస్తూనే ఉంటుంది. ఎప్పటికీ ధనానికి లోటు అనేది రాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి అష్టమి రోజున బీరువాలో ఏ వస్తువు పెట్టాలి, ఎలా పెట్టాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ముందైతే ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో భక్తి శ్రద్ధలతో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఒక అందమైన ప్రశాంతమైన పల్లెటూరు. ఆ ఊరి పేరు శివపురం. ఆ ఊరిలో శివప్రసాద్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను చాలా నిరాడంబరమైన వ్యక్తి. మనసు వెన్నపూస. శివప్రసాద్ ఒక ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతని భార్య పేరు గౌరీ. పేరుకు తగ్గట్టుగానే ఆమె చాలా గుణవంతురాలు. భర్త మాటే ప్రాణంగా భావించే సాధ్వి. వీరిద్దరి మధ్య అన్యోన్యత ఆ ఊరి వారందరికీ ఒక ఉదాహరణలా ఉండేది. గౌరికి ముక్కలంటే ప్రాణం. అందుకే తన ఇంటి వెనుక ఉన్న చిన్న ఖాళీ స్థలంలో రకరకాల పూల మొక్కలను పెంచేది. మల్లెలు, జాజులు, కనకాంబరాలు ఆ పెరట్లో వికసించి ఇల్లంతా సువాసనలు వెదజల్లేవి. ప్రతిరోజు ఉదయాన్నే ఆ పూలను కోసి అందమైన మాలలుగా కట్టి ఊరిలోని సంతలోనూ ఇళ్ల వద్దకు వెళ్ళి అమ్ముతూ ఉండేది. అలా వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో తన భర్తకు ఆర్థికంగా అండగా నిలిచేది. గౌరీ శివప్రసాద్ ఇద్దరూ పరమశివుని అపారమైన భక్తులు. ఆ భోళాశంకరుడే తమను కాపాడుతాడని వారి నమ్మకం. ఒక సోమవారం ఉదయం ఆకాశం మేఘావృతమై చల్లని గాలి వీస్తోంది. శివప్రసాద్ తన ఆటోను శుభ్రం చేసుకుని బయలుదేరడానికి సిద్ధమవుతున్నాడు. గౌరీ పూల మాలలు కడుతూ కూర్చుని ఉంది. అప్పుడు శివప్రసాద్ దగ్గరకు వచ్చి, గౌరీ, ఇవాళ సోమవారం కదా, మన పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. నువ్వు కట్టిన పూలన్నీ అమ్మడానికి తీసుకువెళ్లకు. కొన్ని పూలు నాకివ్వు. మన ఇంట్లోని శివలింగానికి అలంకరించి అభిషేకం చేసుకుంటాను అని అడిగాడు. దానికి గౌరీ చిరునవ్వుతో, మీరు అడుగుతారని నాకు తెలుసు ప్రసాద్ గారు. అందుకే శివుడి కోసం కొన్ని తాజా బిల్వపత్రాలు, మల్లిపూలు విడిగా తీసి టేబుల్ మీద పెట్టాను. మీరు నిశ్చింతగా పూజ చేసుకోండి అని చెప్పింది. శివప్రసాద్ ఎంతో భక్తితో ఆ పూలను తీసుకుని గంగా జలంతో అభిషేకం చేసి మంత్రాలు పఠిస్తూ పూజను ముగించాడు. మనసు నిండా తృప్తితో ఆటో తీసుకుని రోడ్డు మీదకు వెళ్ళాడు. గౌరీ కూడా తన పూల గంపను తలపై పెట్టుకుని సంతకు బయలుదేరింది. ఆ రోజు సోమవారం కావడంతో శివప్రసాద్ నేరుగా ఊరి చివర ఉన్న శివాలయానికి వెళ్ళాడు. ప్రతి సోమవారం అతను చేసే పని ఒకటి ఉంది. తన సంపాదనలో కొంత భాగాన్ని గుడి బయట ఉండే అన్నార్థులకు, భిక్షగాళ్లకు పంచుతాడు. స్వామి, నాకిచ్చిన ఈ కొద్దిపాటిని వారితో పంచుకునే భాగ్యం కల్పించావు, చాలు అని మనసులో మొక్కుకుంటాడు. ఆ భిక్షగాళ్ళు కూడా శివప్రసాద్ మంచితనాన్ని చూసి, నీకు ఆ పరమేశ్వరుడు చల్లని చూపులు ప్రసాదించాలి బాబు అని దీవిస్తారు. అయితే శివప్రసాద్ జీవితంలో ఒక పెద్ద సమస్య ఉంది.
కొన్నాళ్ల క్రితం ఆటో కొనుక్కోవడం కోసం అతను ఊరిలో ఉన్న ధనయ్య అనే వడ్డీ వ్యాపారి దగ్గర కొంత అప్పు తీసుకున్నాడు. ధనయ్య పేరుకు తగ్గట్టుగానే మహాధనవంతుడు, కానీ మనసు మాత్రం చాలా కఠినం. తీసుకున్న అప్పు కంటే వడ్డీని చక్రవడ్డీగా మారుస్తూ పేదలను పీడించడం అతనికి అలవాటు. శివప్రసాద్ కష్టపడి సంపాదించిన ధనయ్య పెంచుకుంటూ పోతున్న వడ్డీని కట్టడానికే సరిపోయేది. ఒకరోజు శివప్రసాద్ గుడి వద్ద పేదలకు చిల్లర పంచుతుండగా ధనయ్య అక్కడికి వచ్చాడు. శివప్రసాద్ను చూసి ఎగతాళిగా నవ్వుతూ, ఓహో శివప్రసాద్ గారు, ఇక్కడ ఏదో దాన ధర్మాలు చేసే పెద్ద దాతలా బిల్డప్ ఇస్తున్నావు, కానీ నా దగ్గర తీసుకున్న అప్పు మాత్రం పరమేశ్వరుడు వచ్చి కడతాడా ఏంటి? నెలలు గడుస్తున్నాయి, వడ్డీలు కొండలా పేరుకుపోతున్నాయి అని గద్దించాడు. శివప్రసాద్ వినయంగా, అయ్యగారు, ఇవేవి కట్టల డబ్బులు కావు, నా దగ్గరున్న చిన్న చిల్లర మాత్రమే. పాపం వీళ్ళు ఆకలితో ఉంటారు కదా అని ఇస్తున్నాను. మీ అప్పు తీర్చడానికి నేను రాత్రంబగళ్ళు కష్టపడుతున్నాను, కొంచెం సమయం ఇవ్వండి అని వేడుకున్నాడు. కానీ ధనయ్య వినలేదు. మంచితనం ముసుగులో నా దగ్గర పప్పులు ఉడకవు, వచ్చే నెలలోపు నా డబ్బు నాకు అందాలి, లేదంటే నీ ఆటోను జప్తు చేసి నిన్ను నీ భార్యను ఊరి నుండి వెళ్ళగొడతాను, గుర్తుంచుకో అని హెచ్చరించి కోపంగా వెళ్ళిపోయాడు. శివప్రసాద్ మనసు వికలమైంది. అంతా ఆ శివుడి ఆజ్ఞ, ఏదో ఒక దారి చూపిస్తాడు అని తనను తాను సమాధానపరుచుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒక మధ్యాహ్నం వేళ ఎండ మండిపోతుంది. శివప్రసాద్ ఆటోలో వెళుతుండగా రోడ్డు పక్కన ఒక ముసలి వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటం చూశాడు. ఆ వృద్ధుడి జుట్టు జడలు కట్టి ఉంది, ఒళ్లంతా విభూతి రేఖలున్నాయి. శివప్రసాద్ వెంటనే ఆటో ఆపి కంగారుగా అతని దగ్గరకు వెళ్ళాడు. ఆ వృద్ధుడు దాహంతో అల్లాడిపోతున్నాడు. శివప్రసాద్ తన ఆటోలో ఉన్న నీళ్ల బాటిల్ తీసి అతని ముఖంపై నీళ్లు చల్లి తాగించాడు. మెల్లగా కళ్ళు తెరిచిన ఆ వృద్ధుడు, ఆకలి బాబు, చాలా ఆకలిగా ఉంది అని నీరసంగా అన్నాడు. శివప్రసాద్ ఏమాత్రం ఆలోచించకుండా ఆ వృద్ధుణ్ణి తన ఆటోలో ఎక్కించుకుని దగ్గరలో ఉన్న ఒక చిన్న హోటల్కు తీసుకువెళ్ళాడు. అక్కడ అతనికి కడుపు నిండా భోజనం పెట్టించాడు. ఆ వృద్ధుడు ఎంతో తృప్తిగా భోజనం చేసి శివప్రసాద్ వైపు దీవించినట్లుగా చూశాడు. బాబు, ఈరోజు నా ప్రాణం కాపాడావు, కానీ నీకు ఇవ్వడానికి నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. నా ఆటో ప్రయాణానికి కూడా నేను డబ్బులివ్వలేను అన్నాడు. దానికి శివప్రసాద్, అయ్యో తాతయ్య, మీ దగ్గర డబ్బులు ఎవరడిగారు? మీరు క్షేమంగా ఉంటే అదే నాకు 10,000 అని బదులిచ్చాడు. అప్పుడు ఆ వృద్ధుడు తన దగ్గరున్న కొన్ని పచ్చటి ఆకులను తీసి శివప్రసాద్కి ఇస్తూ, నాయనా, నా దగ్గర ఈ ఆకులు తప్ప మరేవీ లేవు. నీ ఇంట్లో ఎవరికైనా తీరని కడుపు నొప్పి వచ్చినప్పుడు ఈ ఆకులను నూరి ఆ రసాన్ని తాగించు, ఆ క్షణమే నొప్పి మాయమవుతుంది, అప్పుడు నన్ను గుర్తు చేసుకో అని చెప్పి అక్కడి నుండి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. శివప్రసాద్ ఆ ఆకులను వింతగా చూసి తన జేబులో భద్రంగా పెట్టుకున్నాడు. రాత్రికి ఇంటికి వెళ్ళగానే శివప్రసాద్కు ఒక హృదయ విదారకమైన దృశ్యం కనిపించింది. గౌరీ నేలపై పడి కడుపు నొప్పితో విలవిలలాడుతోంది. ఏమైంది గౌరీ, ఎందుకిలా ఉన్నావు అని ఆందోళనగా అడిగాడు. గౌరీ ఏడుస్తూ, ప్రసాద్ గారు, మధ్యాహ్నం నుండి కడుపులో విపరీతమైన నొప్పి, ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే అడుగు కూడా వేయలేకపోయాను అంది. శివప్రసాద్కు వెంటనే మధ్యాహ్నం ఆ ముసలి వ్యక్తి ఇచ్చిన ఆకులు గుర్తుకు వచ్చాయి. గౌరీ, నువ్వేమీ భయపడకు, ఆ పరమశివుడే నీకోసం ఒక ఔషధాన్ని పంపాడు అని చెబుతూ ఆ ఆకులను తీసి శుభ్రంగా కడిగి బండపై నూరి రసాన్ని తీశాడు. ఆ పసరును గౌరికి తాగించాడు. ఏ మాయ జరిగిందో కానీ ఆ రసం గొంతు దాటగానే నిమిషాల్లో గౌరికి నొప్పి తగ్గిపోయింది. ఆమె ఎంతో హాయిగా గాలి పీల్చుకుంది. ఎంతటి అద్భుతం ప్రసాద్ గారు, నొప్పి అస్సలు లేనట్లే అయిపోయింది. ఆ ముసలి వ్యక్తి సామాన్యుడు కాదు, సాక్షాత్తు ఆ దైవమే మిమ్మల్ని కలిశాడు అని ఆశ్చర్యపోయింది. శివప్రసాద్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ రాత్రంతా వారు ఆ దైవలీల గురించి మాట్లాడుకుంటూ గడిపారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.
ధనయ్య తన ప్రతాపాన్ని చూపడం మొదలుపెట్టాడు. మరుసటి రోజు గౌరీ గుడి వద్ద పూలు అమ్ముతుండగా ధనయ్య అక్కడికి వచ్చి ఆమె గంపలోని పూలను నేలకేసి కుట్టాడు. చూడమ్మా, మీ ఆయనకు చెప్పాను అప్పు తీర్చమని, కానీ అతను మొండికేస్తున్నాడు. ఇక నుండి ఈ ఊరిలో ఎవరూ నీ దగ్గర పూలు కొనకూడదు. అలాగే ఎవరూ శివప్రసాద్ ఆటో ఎక్కకూడదు. ఎవరైనా నా మాట కాదని మీ దగ్గరికి వస్తే వారి అప్పుల మీద వడ్డీలు పెంచుతాను అని ఊరి జనాన్ని హెచ్చరించాడు. ధనయ్యకు భయపడి ఊరి జనం శివప్రసాద్ ఆటో ఎక్కడం మానేశారు. గౌరి దగ్గర పూలు కొనడం ఆపేశారు. రోజుల తరబడి ₹1 ఆదాయం లేక ఆ దంపతులు ఆకలితో అలమటించారు. ప్రసాద్ గారు, ఇప్పుడెలా? మనకి ఎవరూ సహాయం చేసేలా లేరు. ధనయ్య మనల్ని రోడ్డున పడేస్తాడు అని గౌరీ ఏడ్చింది. శివప్రసాద్ ధైర్యం కోల్పోలేదు. గౌరీ, ఆ పరమశివుడు ఒక దారి మూస్తే మరో దారి తెరుస్తాడు. మనం అధర్మంగా ఎవ్వరినీ మోసం చేయలేదు కదా, ఆయన చూసుకుంటాడు అని అనుకుని రోజు ఆటో తీసుకుని ఊరి బయట ఎదురుచూసేవాడు. ఒకరోజు సాయంత్రం శివప్రసాద్ నిరాశగా ఇంటికి వెడుతుండగా మళ్ళీ అదే ముసలి వ్యక్తి రోడ్డు పక్కన కనిపించి ఆటో ఆపాడు. శివప్రసాద్ సంతోషంతో ఆటో ఆపి, తాతయ్య, మళ్ళీ కలిశారు. మీరిచ్చిన ఆకులు నా భార్య ప్రాణం కాపాడాయి. మీకు ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే అన్నాడు. ఆ వృద్ధుడు నవ్వి, అవన్నీ పాతమాటలు బాబు, నన్ను ఆ కొండ మీద ఉన్న శివాలయానికి తీసుకువెళ్తావా అని అడిగాడు. శివప్రసాద్ వెంటనే అతన్ని ఎక్కించుకొని ఆ కొండ మార్గంలో ఆటో నడుపుకుంటూ నెల్లాడు. కొండపైకి వెళ్ళగానే ఆ వృద్ధుడు దిగాడు. శివప్రసాద్ ఆటో దిగి, తాతయ్య, ఇక్కడ చీకటి పడుతుంది, మీరు ఒంటరిగా ఎలా వెళ్తారు అని అడుగుతూ వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఆ వృద్ధుడు క్షణాల్లో మాయమైపోయాడు. శివప్రసాద్ ఆశ్చర్యంతో ఆటో వెనుక సీటును చూశాడు. అక్కడ ఒక పాత జోలి సంచి పడి ఉంది. ఆ జోలిలో చూడగా ₹2 లక్షల నగదు ఉంది. శివప్రసాద్ గుండె ఒక్క క్షణం ఆగినంత పనయింది. ఇది ఎవరి డబ్బు? ఆ తాతయ్య ఎక్కడికి వెళ్ళాడు అని వెతుకుతుండగా ఆ జోలిలో కొంత విభూతి కనిపించింది. ఆ విభూతి చూడగానే అతనికి ఏదో తెలియని పారవస్యం కలిగింది. ఆ విభూతిని కొద్దిగా తీసి తన నుదుట ధరించాడు. అంతే, చుట్టూ ఉన్న వాతావరణం మారిపోయింది. ఒక దివ్యమైన వెలుగు శివప్రసాద్ కళ్ళను మిరుమిట్లు గొలిపింది. ఆ వెలుగులో నుండి సాక్షాత్తు పరమశివుడు తన నిజరూపంలో ప్రత్యక్షమయ్యాడు. తలపైన గంగ, నుదుట 3వ కన్ను, మెడలో సర్పం, చేతిలో త్రిశూలం. ఆ అద్భుత దృశ్యాన్ని చూసి శివప్రసాద్కి నోట మాట రాలేదు. పాదాల మీద పడి ఏడ్చేశాడు. అప్పుడు శివుడు గంభీరమైన స్వరంతో, శివప్రసాద్, లేవవయ్యా, నీ భక్తి, నీ సహనం, నీ దానగుణం నన్ను మెప్పించాయి. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నీ ధర్మాన్ని నువ్వు వదులుకోలేదు. నీ స్వచ్ఛమైన మనస్సే నాకు నువ్వు చేసిన అతిపెద్ద పూజ. నా జోలిని నేనిక్కడ మరిచిపోయాను, అది నాకే ఇచ్చేయి. అందులో ఉన్న ధనం నీదే. నీ అప్పులు తీర్చుకుని లోకానికి మేలు చేస్తూ సుఖంగా ఉండు అని పలికాడు. శివప్రసాద్ ఆ విభూతి నిండిన జోలిని స్వామికి సమర్పించాడు. శివుడు మందహాసం చేస్తూ అదృశ్యమయ్యాడు. శివప్రసాద్ ఆ డబ్బుతో ఇంటికి వెళ్లి గౌరికి అంతా వివరించాడు. వారిద్దరూ ఆ రాత్రంతా ఆనంద బాష్పాలతో శివునికి ప్రార్థనలు చేశారు. మరుసటి రోజు శివప్రసాద్ వెళ్లి ధనయ్య అప్పు మొత్తాన్ని తీర్చేశాడు. ధనయ్య ఆశ్చర్యపోయాడు. అంత ధనం అతనికి ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు. కానీ శివప్రసాద్ కళ్లల్లో ఉన్న ఆ దివ్యమైన కాంతిని చూసి ధనయ్యకు భయం కలిగింది. అప్పటి నుండి శివప్రసాద్, గౌరీ ఆ ఊరిలో ఒక చిన్న అన్నదాన సత్రాన్ని నిర్మించి పేదలకు ఆహారం పెడుతూ ఆ పరమేశ్వరుని సేవలో శేష జీవితాన్ని గడిపారు. నమ్మిన వారిని ఆ భూలాశంకరుడు ఎప్పుడూ చెయ్యి విడవడు అనే నిజాన్ని ఆ ఊరి జనం శివప్రసాద్ జీవితం ద్వారా తెలుసుకున్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వస్తే, ముందుగా మనం మన ఇంట్లో ఉండే బీరువా గురించి కొన్ని అతి ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. మన ఇంట్లో ఉండే బీరువా కేవలం ఒక ఇనుప పెట్టె లేదా చెక్క పిట్టి మాత్రమే కాదు, అది సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవికి స్వరూపం. ఎందుకంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బును, విలువైన బంగారు ఆభరణాలను, మన భవిష్యత్తుకు భరోసానిచ్చే పత్రాలను అందులోనే దాచుకుంటాం. ధనం ఎక్కడైతే ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ నివాసం ఉంటుంది. కాబట్టి బీరువా దగ్గర మనం ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్ఠలతో మెలగాలి. బీరువా దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని పనులు చేయకూడదు. ముఖ్యంగా కాళ్ళు కడుక్కోకుండా అపవిత్రంగా ఉన్నప్పుడు బీరువాను తాకకూడదు.
స్నానం చేయకుండా పాచిముఖంతో ఉదయాన్నే బీరువా తలుపులు తెరవడం లాంటివి చెయ్యరాదు. అలాగే బీరువాను ఎప్పుడూ కూడా చెత్త పనికిరాని చిత్తు కాగితాలతో నింపి ఉంచకూడదు. బీరువా లోపల ఎల్లప్పుడూ శుభ్రంగా ఒక క్రమ పద్ధతిలో బట్టలు, డబ్బులు సర్దుకుని ఉండాలి. బీరువా ముందు చెప్పులు వేసుకుని తిరగడం లేదా బీరువా తలుపులను ఇష్టం వచ్చినట్లు గట్టిగా బాదుతూ వేయడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా బీరువాను ఎప్పుడూ కూడా పూర్తిగా ఖాళీగా ఉంచకూడదు. కనీసం ఒక చిన్న నాణమైనా సరే ఎప్పుడూ బీరువాలో ఉండేలా చూసుకోవాలి. వీలైతే బీరువాలో ఎప్పుడూ ఒక పసుపు కొమ్ము, ఒక వెండి నాణం లేదా కొద్దిగా కుంకుమ పెట్టుకోవడం వల్ల అక్కడ సానుకూల శక్తి నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. బీరువాను ఇంట్లో నైరుతి మూలలో ఉంచి దాని తలుపులు ఉత్తరం లేదా తూర్పు దిశగా తెరుచుకునేలా చూసుకుంటే వాస్తుపరంగా ఎంతో మంచిది. ఇలా చేస్తే కుటుంబంలో ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఈ అష్టమి రోజున లక్ష్మీ కటాక్షం కోసం, అపారమైన ధనప్రాప్తి కోసం బీరువాలో ఏం పెట్టాలి అనే అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని అష్టమి రోజు సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రమే చేయాలి. సాయంత్రం 6 గంటల సమయం అంటే గోధూళి వేళ. లక్ష్మీదేవి మన ఇళ్లలోకి ప్రవేశించి అత్యంత పవిత్రమైన సమయం. ఆ సమయంలో మీరు శుచిగా స్నానం చేసి మీ పూజా మందిరంలో దీపారాధన చేసిన తరువాత ఈ పరిహారాన్ని ప్రారంభించాలి. ముందుగా ఒక కొత్త శుభ్రమైన ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. ఎరుపు రంగంటే దుర్గాదేవికి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఇది ఆకర్షణకు మరియు శ్రేయస్సుకు ప్రతీక. ఆ ఎర్రటి వస్త్రంలో 7-8 తాజా వేపాకులను వేయాలి. వేప చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. వేపాకులు ప్రతికూల శక్తులను, నరదిష్టిని పారద్రోలి స్వచ్ఛమైన పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. ఆ తరువాత ఆ ఎర్రటి వస్త్రంలో ఒక శ్రీఫలం పెట్టాలి. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ శ్రీఫలాన్ని మీరు ఇంట్లో ముందే తెచ్చిపెట్టుకున్న దాన్ని వాడకూడదు. పరిహారం చేసే ఈ అష్టమి రోజున మాత్రమే మార్కెట్కి వెళ్ళి స్వయంగా కొత్తగా కొని తెచ్చుకోవాలి. శ్రీఫలం అనేది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ధనాన్ని విశేషంగా ఆకర్షించే అద్భుతమైన శక్తి ఈ శ్రీఫలానికి ఉంటుంది. ఇలా వస్త్రంలో వేపాకులు, శ్రీఫలం పెట్టిన తరువాత అందులో కొద్దిగా పచ్చకర్పూరం లేదా మామూలు కర్పూరం బిళ్ళలు వేయాలి. కర్పూరం సువాసన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని పవిత్రం చేసి దైవిక శక్తిని నింపుతుంది. చివరిగా వీటన్నింటిపైన ఒక చిటికెడు పసుపు, కొద్దిగా కుంకుమ వేసి దేవిని మనసులో స్మరించుకోవాలి. ఇప్పుడు ఈ ఎర్రటి వస్త్రాన్ని ఒక చిన్న మూటలాగా గట్టిగా కట్టాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పవిత్రమైన మూటను తీసుకువెళ్ళి మీ బీరువా లోపల ఎక్కడైతే మీరు డబ్బులు, నగలు, ముఖ్యమైన పత్రాలు దాచుకుంటారో ఆ లాకర్లో భద్రంగా పెట్టుకోవాలి. ఇది పెడుతున్నప్పుడు మీ మనసులో మా ఇంటికి లక్ష్మీదేవి స్థిరంగా రావాలి, మా ఆర్థిక కష్టాలు అన్నీ పూర్తిగా తొలగిపోవాలి, ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందాలి అని ఎంతో నమ్మకంతో ప్రార్థిస్తూ పెట్టుకోవాలి. ఇలా లాకర్లో పెట్టిన తర్వాత ఆ మూటను అలాగే వదిలేయకుండా అప్పుడప్పుడు, అంటే కనీసం వారానికి ఒకసారి శుక్రవారం లేదా మంగళవారం నాడు బీరువా తెరిచి మీరు దేవుడికి చూపించే ధూపాన్ని, అనగా అగరబత్తీలు లేదా సాంబ్రాణి పొగను ఆ మూటకు కూడా భక్తిగా చూపిస్తూ ఉండాలి. ఇలా ధూపం చూపించడం వల్ల ఆ మూటలోని దైవిక శక్తి ఎప్పటికప్పుడు ఉత్తేజితమవుతూ ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఇలా ఈ చిన్న పనిని అష్టమి రోజు సాయంత్రం వేళ నియమనిష్టలతో నమ్మకంగా చేస్తే చాలు, సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ బీరువాలో శాశ్వతంగా తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దరిద్రం, ఆర్థిక బాధలు అన్నీ పటాపంచలైపోయి మీ ఇంట ధన సంపద అమాంతం పెరుగుతుంది. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఊహించని ధనలాభం కలుగుతుంది. మీ బీరువా ఎప్పుడూ నోట్ల కట్టెలతో కళకళలాడుతూ ఉంటుంది. ఏది పట్టుకున్నా బంగారమే అన్నట్లుగా మీ ఆర్థిక స్థితి మారిపోతుంది. కాబట్టి ఈ అష్టమి రోజున ఈ అద్భుతమైన మరియు సరళమైన పరిహారాన్ని తప్పకుండా ఆచరించి ఆ జగన్మాత ఆశీస్సులు, సిరి సంపదలు పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.